హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి మెకానిక్ శివ అనే వ్యక్తి 2026లో చనిపోతాడు ఫ్రెండ్. 2026లో చనిపోయిన మెకానిక్ శివ యొక్క ఆత్మ 2030లో భైరవ్ అనే వ్యక్తికి ఒక బైక్ రిపేర్ బైక్ షోరూంలో భైరవ్ కొనుక్కోవడం జరుగుతుంది. కొన్న వెంటనే దానికి ఉన్న ఫ్యూచర్స్ అద్భుతంగా ఉంటాయి. అద్భుతమైన ఫ్యూచర్స్ తోటి నడుస్తుంది ఆ బైక్ నడిచిన వెంటనే దాన్ని చూసి తట్టుకోలేకపోతాడు భైరవ్ మెకానిక్ శివ ఆత్మని ఏం ఐడెంటిఫై చేయకపోతాడు. ఒక సాఫ్ట్వేర్ని రన్ అయ్యేటట్టు ఆ బైక్ డిజైన్ అయి ఉంటుంది. ఆ బైక్లో కొన్ని సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసి దీన్ని గాల్లో ఎగిరే బైక్గా మారుద్దామని ట్రై చేస్తాడు. కానీ అతనికి ఉన్న బలహీనత ఏంటంటే బైక్ పట్టగానే భయపడడం, బైక్ ఎక్కగానే దాని యొక్క ఆలోచన వస్తే చాలు వణకడం, అతనికి ఏదో ఒక ఫియర్ అటెన్షన్ మొదలవుతాయి. సో దానికి తగ్గించుకోవడానికి బైక్ని కొద్దిగా సాఫ్ట్వేర్ తోటి ఇటు రిమోట్ సెన్సార్ టెక్నాలజీతో నడిచేది అయితే బాగుంటుందని దానిలో ఎన్నో ఫ్యూచర్స్ ఇన్స్టాల్ చేస్తే దాని మెకానిక్ శివ ఆత్మ తట్టుకోలేకపోతుంది. తట్టుకోలేక ఆ బైకే భైరవ్తో మాట్లాడడం జరుగుతుంది. నేను మెకానిక్లో తోపు, నువ్వు సాఫ్ట్వేర్లో తోపు, మన ఇద్దరం కలిస్తే సూపర్ బైక్ని తయారు చేయొచ్చు అని ఇద్దరు డిసైడ్ అవుతారు. ఇద్దరు డిసైడ్ అయినట్టే ఒక బైక్ తయారవుతుంది. ఆ బైకే ఫ్లయింగ్ బైక్, అంటే గాల్లో ఎగిరే బైక్ తయారు చేస్తాడు. గాల్లో ఎగిరే బైక్కి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. ఈ టెక్నాలజీ వెనుక ఎన్నో ఆత్మలని నువ్వు కలెక్ట్ చేయాలని భైరవ్కి శివ చెప్తాడు. శివ ఏం చేస్తాడంటే, నువ్వు చనిపోయిన గుర్రం ఆత్మలని సేకరించాల్సి ఉంటుంది. వాటిని నేను మెకానిక్ శివగా ఉన్నప్పుడు మా తాతగారు కూడా కొన్ని చెప్పేవారు, కొన్ని మంత్రశాస్త్రాలు. దాంట్లో ఉన్నది బైక్లలో కొన్ని పెట్రోల్ లేకుండా నడిచే వాటి గురించి చెప్పేటప్పుడు, చనిపోయిన ఏదైనా గుర్రం ఆత్మని మనం ఇందులో ఇన్స్టాల్ చేస్తే మనం అనుకున్నట్టు పెట్రోల్ ఖర్చు ఉండదు, ఏది ఉండదు. ఇంకా గుర్రంకున్నట్టు మన సాఫ్ట్వేర్ గుర్రానికి కూడా ఇన్స్టాల్ చేస్తే అది విపరీతంగా పనిచేసి నీకు నేను వాహనంగా ఉంటాను, ఇటు గుర్రం సపోర్ట్ ఉంటుంది. మొత్తం ఇవన్నీ ఫ్యూచర్లో అడ్వాన్స్ ఫ్యూచర్కి మనం 2050లో తయారు చేయాల్సిన బైక్ని 2030లోనే మనం కంప్లీట్ చేయొచ్చని భావిస్తారు. దాంతో మెకానిక్ శివ అది చెప్పినట్టు అది డిజైన్ చేయడానికి 2028 పడుతుంది. టైమ్ ఆఫ్ ఓవర్ ఎక్స్పెరిమెంట్లు అన్ని ప్రయోగాలు జరిగాక అది సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఆ గ్యాప్లోనే ఈ మెకానిక్ శివ ఆత్మ తనను ఎవరు చంపారని తెలుసుకుంటాడు. తనని చంపింది మెకానిక్లలో రిపేర్ చేస్తా అంటే అతన్ని వెనుక నుంచో రాడుతోటి కొట్టిన వ్యక్తి దొరకబట్టాలని చూస్తాడు. అతని వాయిసే ఈ మెకానిక్ శివ బైక్ ఒక కాడ భైరవ్ పెట్టిపోతే అతని వాయిస్ వింటాడు. చచ్చాడ్రా నా కొడుకు అనే వాయిసే అతనికి కూడా మళ్ళీ రిపీటెడ్గా ఆ వాయిస్ వినబడుతుంది. సో నన్ను చంపింది వీడే కాబట్టి ఎందుకు చంపాడని తెలుసుకుంటే అప్పటికే మెకానిక్ శివకు పాపులారిటీ బాగుంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా సపోర్టెడ్గా ఉన్నాడు కాబట్టి ఈయనొక్కడిని లేపేస్తే పని అయిపోతుందని అప్పుడు మెకానిక్ శివ ఇతన్ని చంపడానికి భైరవ్ హెల్ప్ అడుగుతాడు. అప్పుడు మొదలవుతుంది సినిమా అంతా. అతన్ని చంపింది అతని పలుకుబడి ఉన్న చూడలేక అక్కడ ఉన్నట్టు తనతో ఉన్న మిత్రుడే ఇదంతా చేశాడు. ఎందుకంటే పేరు ప్రఖ్యాతలు నీకే వస్తే నేనేం గొప్పనైతే ఎప్పుడు మెకానిక్ షాప్ పెడతా, నేనెప్పుడు ఎదుగుతా అని తనని చంపడం అని చెప్తారు వాళ్ళందరూ రౌడీలు చెప్పినట్టే భైరవ్ ఇదంతా జరిగిందా, నీ పగ నెరవేర్చుకున్నావు కదా, ఇంకా నువ్వు వాళ్ళని వదిలే, అసలైన ఎనిమి ఎవరంటే ఈ మెకానిక్ శివ అతనికి లైఫ్ ఇవ్వడం వల్లనే జరిగిందని తెలుసుకుంటాడు. సో భైరవ్ ఒక మాట అంటాడు, సో ఇప్పటివరకు జరిగింది, నువ్వు చనిపోవడం మాత్రమే అందరికీ ఎవరి వల్ల చనిపోయావో తెలుసుకున్నావు, వాళ్ళని కూడా చంపేశావు. కానీ ఫ్యూచర్లో మన ఇద్దరికి ఏ గొడవ జరగకుండా ఉండాలంటే ఎట్లా అని అంటాడు. అప్పుడు దానికోసం ఒక కోడ్ రాయడం జరుగుతుంది. ఆ కోడే సాఫ్ట్వేర్లలో అన్ని ఆత్మలకు సంబంధించినవి రాస్తాడు. ఒక గుర్రం యొక్క ఆత్మకున్న స్కిల్స్, గాడిదకున్న స్కిల్స్, కుక్కకున్న స్కిల్స్, ఇంకా పందికి ఉన్న స్కిల్స్, అన్ని జీవ జంతువులకు ఉండే ప్రతి ఒక్క స్కిల్స్కి సంబంధించిన కోడింగ్ని డిజైన్ చేస్తారు ఈ బైక్ ఏ టైంకి ఏ రూపంలో మారేది తెలియదు. కానీ శివ మాత్రం యాక్టివేట్ అనే వాయిస్ ఇస్తే చాలు మొత్తం ఘోరంగా ఉంటుంది. 2030 కల్లా కంప్లీట్గా ఈ బైక్ ఫీచర్స్ అడ్వాన్స్గా ఉంటాయి. తర్వాత శివ భైరవ్కి ఫైటింగ్ స్కిల్స్ నేర్పిస్తాడు. అందుకు కావాల్సినటువంటి
ఫైటర్స్‌ని కున్ఫు, కరాటీ కన్నా తోపైనట్టి పెద్ద పెద్ద బాక్సర్‌లను, కుస్తీపోటులో ఎదిగినోళ్ళని అందరి ఆత్మలని ఒక ట్రైనర్‌గా తీసుకుంటాడు. వాళ్ళు చెప్పినట్టే ట్రైన్ అయ్యి 2031లో ఇదంతా చేసి పెడతాడు. అప్పటికే శివకి బాగా సర్కిల్ పెరుగుతుంది. పొలిటికల్‌గా ఇటు అన్ని విధాలుగా డబ్బు బాగా అయితాయి. సైంటిస్ట్ అనే పేరు, అవార్డులు కూడా గ్రహిస్తాడు. ఎంతో పెద్ద పెద్ద బడా నేతలతో ఒప్పందాలు ఉంటాయి. అయితే శివని భైరవ్‌కి ఉన్నట్ట ఒప్పంద పత్రము ఆ సాఫ్ట్‌వేర్ ఎప్పటినుంచో కనెక్టెడ్ ఉంటాయి. వాళ్ళిద్దరు ఎప్పుడు అబద్ధం ఆడుకోరు, నిజం ఆడుకోరు. సో, ఒకరోజు సడన్‌గా భైరవ్ తెలవకుండా ఒకళ్ళ ఇంటికాడ పెట్టి వెళ్తాడు. అక్కడి నుంచి మొదలవుతుంది. ఆ బైక్‌ని లేపేయాలని ఒక దొంగోడు కీ ఓపెన్ చేసి దాన్ని తిప్పుతాడు. కానీ ఎంత కుదరక అక్కడ వైర్లని దింపుతాడు. కానీ బైక్ సెన్సార్ ఉండడం బట్టి అప్పటికి భైరవ్ కోసం శివ ఎంతో మొత్తుకుంటాడు. శివకు ఎంత ఒప్పుకున్నా ఈ బైక్ మాట్లాడుతుందని భయపడి ఆడక్కడి నుంచి అక్కడే దొంగోడు వాడిపోయిన అక్కడికి ఇది ఎందుకు మాట్లాడుతుందని అది అబ్జర్వ్ చేసిన ఒక ల్యాబొరేటరీ స్టూడెంట్ వికాస్ అనే వ్యక్తి దీన్ని దొంగలిస్తాడు. దీన్ని తీసుకుపోవడం చూస్తాడు. అప్పటికే భైరవ్‌కి సిగ్నల్ ప్రాసిక్యూట్ అనే సర్వే ఆఫ్ మొత్తం జీపీఎస్ తోటి అది ఇక్కడ ఉందని తెలుసుకుంటాడు. అక్కడ వికాస్ ఇది ఎట్లా తయారు చేసావని చెప్పమంటే, లేకపోతే నిన్ను వదిలేస్తా అని భైరవ్ అసలే డేంజర్ ఫైట్ సీన్ జరుగుతుంది. భైరవ్‌కి శివ ఉన్నంతసేపే ధైర్యం ఉంటుందని తెలుసుకుంటాడు. సో, ఇలాగ శివ భైరవ్ ఇద్దరు కలిసి ఆ వికాస్ అనే వ్యక్తిని తుక్కు కొడతారు. ఈ వికాస్ అనే వ్యక్తి ఆ దెబ్బకు రివెంజ్ తీర్చుకోవడానికి ఎక్కడనో వీడు అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ బైక్‌ని మాట్లాడే బైక్ తయారు చేశాడని యూనివర్సిటీలో ఉన్న పెద్ద ప్రొఫెసర్‌కి చెప్పడం జరుగుతుంది. అతను ఒక సైంటిస్ట్‌కి చెప్తాడు. అతను ఒక బిజినెస్ మ్యాన్‌కి చెప్తాడు. వీళ్ళందరూ కలిసి ఈ శివను, భైరవ్‌ని దూరం చేయడానికి జరిగిన మాస్టర్ ప్లాన్ ఘోరంగా ఉంటాయి. ఇందులో శివ ప్రాణాలు ఆల్రెడీ పోయినప్పటికీ భైరవ్ ప్రాణాలు పోకుండా శివ ఎన్నో చేస్తాడు. దానికి గుర్రం హెల్ప్ చేస్తుంది, పంది హెల్ప్ చేస్తుంది, కుక్క హెల్ప్ చేస్తుంది. చనిపోయిన ఆత్మలన్నీ బైక్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ కలిసి రివర్స్గా శివని ఎన్నోసార్లు కాపాడతాయి. కానీ ఏదో ఒక రకంగా వాళ్ళని చంపడానికే ప్లాన్ వేస్తాయి. ఈ అడ్వాన్స్ ఫ్యూచర్ టెక్నాలజీ వల్లనే కదా ఇదంతా జరిగింది, నేను ఐడెంటిఫై అవ్వడం వల్లనే ఇదంతా జరిగిందని సూపర్ హ్యూమనాయిడ్ రోబోట్గా శివ భైరవ్ లోపటికి ఇన్స్టాల్ అవుతాడు. మొత్తం అన్ని జీవరాశులు ఇన్స్టాల్ అయిన వాళ్ళే అక్కడ బీభత్సమైన ఫైట్ తోటి సైంటిస్ట్ని చంపుతాడు. అటు బిజినెస్ మ్యాన్ని, ఇటు వికాస్ని, ఇక మొత్తం అందరినీ చంపేసి వాళ్ళ రివెంజ్ తీర్చుకొని మళ్ళీ ఆత్మ అనేది బైక్లో ఇన్స్టాల్ అయ్యి అతని దగ్గరనే హ్యాపీగా ఉంటుంది. ఎట్ లాస్ట్గా శివ పిరికితనం పోయిందని తెలుసుకుంటాడు. అది అతనికి ఉన్నట్టు బైక్ మీద నడిపే పిరికితనం పోవడం, ఫోబియా పోవడం అవన్నీ జరుగుతాయి. సో, ఇవన్నీ జరగడానికి తను ఎదగడానికి పడిన టైంలో తన లవర్ కూడా దూరమై అతని ఫైటింగ్ చూసి మళ్ళీ దగ్గరై లవ్ మ్యారేజ్ అవుతుంది. దాంతో స్టోరీలో పెళ్ళిగా అందరూ రారు, మొత్తం చనిపోయిన దయ్యాలే ఇలా పెళ్ళికి వచ్చి ఆశీర్వదించి పోతాయి. స్టోరీలో మెకానిక్ శివ, భైరవ్ కలిసి నటించిన కథనే మొత్తం స్టోరీ మొత్తం కంటిన్యూగా ముందుకు వెళ్తుంది. ఇది ఫ్రెండ్స్ మెకానిక్ శివ ఆడియో నవల. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.